ఫ్రెండ్స్ వెహికల్ టైర్స్లలో నార్మల్ ఎయిర్ కొట్టించాలన్నా నైట్రోజన్ ఎయిర్ కొట్టించాలన్నా అసలు ఈ నార్మల్ ఏంది నైట్రోజన్ ఏందో చూద్దాము. నార్మల్ ఎయిర్ లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% అదర్ గ్యాసెస్ ఉంటాయి. మరియు నైట్రోజన్ లో అయితే 95% నైట్రోజన్ గ్యాస్, 5% అదర్ గ్యాసెస్ ఉంటాయి. అయితే నార్మల్ ఎయిర్ లో మాలిక్యులర్స్ అనేటి నైట్రోజన్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంటాయి. దానివల్ల గాలి ఎస్కేప్ అయ్యే గాలి దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు నైట్రోజన్ యొక్క హీట్ డిసిపేషన్ అంటే వేడిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ జర్నీలో టైర్ ను అంత తొందరగా వేడి అవనివ్వదు. మరియు నార్మల్ ఎయిర్ లో 21% ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ తో చర్య జరిపి మాయిశ్చర్ ఫామ్ చేస్తుంది. అదే నైట్రోజన్ లో అయితే కనుక 95% డ్రై నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ ఫామ్ చేయదు. దానివల్ల మన టైర్ రిమ్ యొక్క లైఫ్ ఎక్కువ వస్తుంది. కాకపోతే నైట్రోజన్ అనేది అంతటా దొరకదు, అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే అప్పటికే నైట్రోజన్ కొట్టించినాము, మళ్ళీ దాంట్లో నార్మల్ ఎయిర్ కొట్టించాలన్నా వద్దా? 100% కొట్టించవచ్చు, ఎటువంటి రియాక్షన్ కూడా జరగదు. ఇది ఫ్రెండ్స్ నైట్రోజన్ కి నార్మల్ ఎయిర్ కి ఉన్న డిఫరెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ శివ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.